ఇక ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ పర్యటిస్తున్నారు. వారితో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. మధిర నియోజకవర్గంలో ఏరియల్ సర్వే ద్వారా పంట నష్టాన్ని వారు పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్ని ప్రధానంగా ఖమ్మం జిల్లా మధిరలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు బండి సంజయ్, అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఏరియల్ సర్వే చేస్తున్నారు. ప్రధానంగా వరద తీవ్రత ఏ స్థాయిలో ఉంది, పంట నష్టం ఎంత మేర వాటిల్లింది, ప్రధానంగా ఎంత మేర నష్టం జరిగింది అనేది ఏరియల్ సర్వే ద్వారా కొంత పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పుడు ఏరియల్ సర్వే మధిర నియోజకవర్గంలో జరుగుతోంది. వ్యవసాయ పరంగా జరిగిన నష్టం, పంట నష్టం, ఏ పంటలు నష్టపోయాయి, రైతాంగానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా పరిశీలిస్తున్నారు. అయితే వీరితో పాటు ఏరియల్ సర్వేలో బండి సంజయ్, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వీరితో పాటు ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఇక కేంద్ర మంత్రి బృందం మధిరలో ఏరియల్ సర్వే చేస్తున్న నేపథ్యంలో పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్. విజయచంద్రిక, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. కొద్దిసేపు క్రితం వాళ్ళు మధిర ప్రాంతంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట చేలని, నీట మునిగిన గ్రామాలని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఆ తర్వాత ఖమ్మం నగరంలో ముంపుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఖమ్మం నగరం ముంపుకు గురైన ప్రాంతంలో ఏరియల్ సర్వే పూర్తయిన తర్వాత పాలేరు చేరుకున్నారు. పాలేరులో కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికారు. అయితే మంత్రులు చేరుకోవడానికి కొద్దిసేపటి క్రితం పాలేరులో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా మంత్రులు ఏ ప్రాంతానికి అయితే వెళ్లి పంట పొలాలను, దెబ్బతిన్న పంటలను, దెబ్బతిన్న కాలువలను, గళ్లుపడిన కాలువలను, సాగర్ ప్రధాన కాలువకు గళ్లుపడిని వాటి అన్నిటి కూడా పరిశీలించాల్సి ఉంది. అయితే ఈ భారీ వర్షం కారణంగా ఆ పర్యటన రద్దయింది. ప్రధాన రహదారిలో ఉన్న గ్రామాలలో దెబ్బతిన్న పంట చేలను, జరిగిన నష్టాన్ని మాత్రం చూపించుకుంటూ రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులను పాలేరుకు తీసుకొస్తున్నారు. నాయకన్గూడెం దగ్గర ఏర్పాటు చేసిన హెలికాప్టర్ లో హెలిప్యాడ్ దగ్గర అక్కడికి చేరుకుని హెలిప్యాడ్ లో దిగారు. అక్కడ స్వాగతం పలికిన మంత్రులు ప్రధాన రహదారి పక్కన జరిగిన నష్టాన్ని చూపించుకుంటూ కేంద్ర మంత్రులను పాలేరు తీసుకొస్తున్నారు. పాలేరు నవోదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన, నవోదయ పాఠశాల ప్రాంగణంలో ఉన్న మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొనబోతున్నారు. ఇక్కడే మంత్రులు అధికారులతో పాటు సమీక్ష నిర్వహిస్తున్నారు. తర్వాత రైతాంగాన్ని కూడా, ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో ఈ భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఆ రైతులతో ఇక్కడే మాట్లాడబోతున్నారు. ఆ రైతాంగానికి జరిగిన నష్టాన్ని, ఏ విధమైన నష్టం జరిగింది, ఇసుక మేటలు పెట్టిన పంట చేల పరిస్థితి ఏంటి, పూర్తిగా కొట్టుకుపోయిన పంటల పరిస్థితి ఏంటి, వరి దెబ్బతింది, పత్తి దెబ్బతింది, మిర్చి దెబ్బతింది, మొక్కజొన్న దెబ్బతింది, తర్వాత ఇతర వాణిజ్య పంటలు కూడా పెసర దగ్గర నుంచి ఈ రకరకాల పంటలు పాలేరు ఖమ్మం జిల్లా రైతాంగం సాగు చేస్తుంటారు. ఆ వాణిజ్య పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. సుమారుగా 70,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా అధికార యంత్రాంగం ప్రాథమిక అంచనాకు వచ్చింది. అయితే ఇంకా ముంపు కొనసాగుతుంది. పంట చేలలో, వరి పొలాల్లో, పంట చేలలో కూడా ముంపు ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ ప్రవాహం తగ్గితే గానీ ఎన్ని ఎకరాల మేర ఇసుక మేటలు వేసినాయి, అసలు ఆ ఇసుక మేటలు వేసిన పొలాల పరిస్థితి, ఆ పొలాలకి మళ్ళీ రాబోయే రోజుల్లో సాగుకి పనికి వస్తాయా, పనికి రావా అనే దాన్ని కూడా అధికారులు అంచనా లెక్కలు వేయాల్సింది, అధికారులు పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. అయితే వరద తగ్గిన తర్వాత కానీ దాని గురించి తెలియదు. వీటన్నిటిపైన కూడా ఈ రోజు ఈ జరిగిన నష్టాన్ని, ఈ వివరాలన్నిటి కూడా కేంద్ర మంత్రులకు, రాష్ట్ర మంత్రులు, అధికారులు కూడా వివరించున్నారు. విజయచంద్రిక మరికొద్దిసేపట్లో నవోదయ పాఠశాలలో, పాలేరు నవోదయ పాఠశాలలో
సమావేశం ప్రారంభం కాబోతోంది. థ్యాంక్ యూ.